గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మూడు సార్లు కంప్లైంట్ చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు మహిళా నేతలు సానుభూతి పరులైన అశ్లీల పోస్టులు పెట్టి ఆనందిస్తున్నారని అన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత నారాయణ మూర్తి కోరారు. ఇవాళ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏవైతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అవమానకరంగా వాళ్ళ యొక్క పేరును దిగజార్చే విధంగా అగౌరవపరిచే విధంగా మహిళలందరినీ మా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు రోజా గారు మరియు ఇతరులని మహిళల్ని అసభ్యంగా చూపిస్తూ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పైచాచిక ఆనందాన్ని పొందుతున్న ఈ ఐటీడీపీ కానివ్వండి, ఆ ఐటీడీపీ యొక్క ప్రోత్సాహంతో చేస్తున్న మిగతా ఈ సోషల్ మీడియా తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఎస్ఐ గారు తీసుకున్నారు, సిఐ గారు కూడా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ అజెండా మహిళలను అసభ్యంగా ప్రోపగండా చేయడమేనా? వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా, అవమానపరిచే విధంగా, నీచంగా దిగజారి మీరు పోస్టులు పెట్టడమేనా మీ ఎజెండా? లేదంటే మీరు పాలన సరిగా చేయడమా మీ ఎజెండా? మీ ప్రభుత్వం యొక్క అజెండా ఏంటి? మహిళలను అవమానించడం, దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆ పోస్టులో చాలా పోస్టులు, ఇవాళ వందలాది పోస్టులు, వీళ్ళకి వేరే పని లేదు. మహిళను అసభ్యంగా చూపించడం, అశ్లీలంగా చూపించడం, అగౌరవంగా చూపించడం, ఇదే మీ ఎజెండానా? మహిళలను అగౌరవపరచడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమా? లోకేష్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐటీడీపీ యొక్క ఉద్దేశమా? ఎవరు చేస్తున్నారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారో మీరు వాళ్ళని పిలిపించి విచారణ చేసి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించి కేసులు కట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏవైతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అవమానకరంగా వాళ్ళ యొక్క పేరును దిగజార్చే విధంగా, అగౌరవపరిచే విధంగా మహిళలందరినీ